అడుక్కునేవాడింటికి బుడబొక్కలోడు వచ్చాడంటే మనం చాలా సందర్భాలు ఈ సామెత వినే ఉంటాం. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ పరిస్థితి ఎగ్జాక్ట్లీ ఈ సామెతకు తగ్గట్టు తయారైంది. సో బంగ్లాదేశ్ వాళ్ళు T20 వరల్డ్ కప్ ఆడడానికి ఇండియాకి రామంటున్నారనే న్యూస్ అందరికీ తెలిసిందే. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఐసీసీ దానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అంటే మీరు ఇండియాకి వచ్చి T20 వరల్డ్ కప్ ఆడండి, లేకపోతే మొత్తానికి దెబ్బేయండి, మీ పాయింట్స్ ఫోర్ఫిట్ చేసి అపోనెంట్ టీంకి ఇచ్చేస్తామని చెప్పి ఐసీసీ ఒక చిన్న క్లారిటీ లాంటిది ఇచ్చింది. అఫ్కోర్స్ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా ఇచ్చారు. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఈ వార్తలు నిజం లేదని చెప్పి కవర్ చేసుకున్నారు. ఐసీసీ తమ రిక్వెస్ట్కు సానుకూలంగా స్పందించిందని చెప్పి బిల్డప్ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలోకి తాజాగా పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. అసలు వాళ్ళకి సంబంధం లేని విషయంలో వేలు పెట్టి కెలికే ప్రయత్నం చేస్తున్నారు. సో పాకిస్తాన్లో జియో న్యూస్ అని చెప్పి ఒక మీడియా అవుట్లెట్ ఉంటుంది. అండ్ వాళ్ళైతే T20 వరల్డ్ కప్ పోస్టింగ్కి సంబంధించి ఒక రిపోర్ట్ అందించారు. అది కూడా ఏమని, పాకిస్తాన్ వాళ్ళు రెడీగా ఉన్నారంట. T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ మ్యాచెస్ని వాళ్ళు హోస్ట్ చేసేస్తారంట. అంటే కోల్కతా వేదికగా బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్ని కరాచీలో మేము హోస్ట్ చేస్తామని చెప్పి కథలు పడుతున్నారంట. సో ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఫ్యాన్స్ కలిసి గట్టిగా హడావుడి చేస్తున్నారు. వేరేజ్ మన ఇండియాలో చూసుకుంటే దీని మీద పంచులు మామూలుగా పాలట్లేదు. అసలు పాకిస్తాన్కు వాళ్ళు కడుక్కునే సిచ్యువేషన్ లేదు, బంగ్లాదేశ్ వాళ్ళు కడుగుతామంటున్నారు. అది కూడా బిగ్గెస్ట్ కామెడీ పాయింట్ చెప్తాను చూడండి. బంగ్లాదేశ్ ఇండియా రావడానికి సెక్యూరిటీ రీజన్స్ అంటున్నారు, కానీ పాకిస్తాన్లో ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు ఉండవంట. అంటే ఇండియాలో ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్లో పీస్ మేకర్స్ ఉన్నారు అన్నట్టు బిల్డప్ కొడుతున్నారు. అండ్ దీనికి బంగ్లాదేశ్ వాళ్ళు చేకొట్టడం ఇంకా కామెడీగా ఉంది. సో పాకిస్తాన్ వాళ్ళైతే T20 వరల్డ్ కప్ పోస్ట్ చేయాలని చెప్పి పగటికలాలకు అంటున్నారు. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు ఆడే 4 మ్యాచ్లు కవర్ చేసుకుంటే ఏవో కొన్ని పైసలు వస్తాయి వాళ్ళకి, వాటికి కకృతి కూడా మేము హోస్టింగ్ చేసేస్తామని చెప్పి గంతులు వేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ పీసీబీ ఈ T20 వరల్డ్ కప్ మ్యాచెస్ తమకు వస్తాయని చెప్పి స్టేడియాలు కూడా ముస్తాబ్ చేసుకుంటున్నారంట. సో నిజంగా ఇది ఎంత ఫూలిష్ థింగ్ అంటే, అవసరమైతే ఐసీసీ మ్యాచ్లు రద్దు చేస్తుంది కానీ పాకిస్తాన్కి పట్టుకెళ్ళే సమస్య ఉండదు. ఎందుకంటే ఇండియాతో పోల్చుకుంటే 100 రెట్లు ఎక్కువ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి పాకిస్తాన్లో. పైగా ఐసీసీ చూసుకుంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ రిక్వెస్ట్ను అన్అఫీషియల్గా రిజెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వేదికలు మార్చడం చాలా క్లిష్టమైన విషయం. అంటే T20 వరల్డ్ కప్ ఇంకా ఎక్కువ రోజు లేదు, మా అయితే ఒక 25 డేస్ ఉందనుకుంటా. సో దీని టైంలో షెడ్యూల్ని మార్చాలి, వేదికలు మార్చాలంటే చాలా కష్టమైన విషయం. లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా శ్రీలంకలో చూసుకుంటే T20 వరల్డ్ కప్ కోసం ఎక్కువ గ్రౌండ్లు కేటాయించలేదు, 3 గ్రౌండ్లు మాత్రమే కేటాయించారు. అండ్ శ్రీలంక వాళ్ళైతే తమకు అఫీషియల్గా వచ్చిన మ్యాచెస్ని ఆర్గనైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచెస్ని శ్రీలంకకి షిఫ్ట్ చేసినప్పటికీ వాటిని ఆర్గనైజ్ చేయడానికి ఆ బోర్డు రెడీగా లేదు. సో దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ యొక్క మ్యాచెస్ని ఇండియా బయటకు తీసుకెళ్లే అవకాశమే లేదు. పాకిస్తాన్కి అయితే అస్సలు తీసుకెళ్లరు, వాళ్ళైతే అలా పగడగలకు అంటూ కూర్చోవాలి. ఈవెన్ ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు, అందుకే అక్కడ కూడా వాళ్ళు అఫీషియల్గా బయట పెట్టలేదు, ఒక రిపోర్ట్ ద్వారా లీక్ చేశారు. సో నిజానికి పాకిస్తాన్ మీడియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చూసుకుంటే పీసీబీ వాళ్ళు ఐసీసీని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారంట, బంగ్లాదేశ్ మ్యాచెస్ని మేము హోస్ట్ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. బట్ నాకు తెలిసి ఐసీసీ దాన్ని అడ్డంగా కొట్టిపారేసి ఉంటుంది. అందుకే ఈ రిపోర్ట్లానే ఉండిపోయింది. లేకపోతే ఈ పాటికి పాకిస్తాన్ వాళ్ళు చాలా హడావుడి చేసి ఉండేవారు. పైగా ముందు చెప్పుకున్నట్టు ఇండియా బయటకు మ్యాచ్లు మార్చాలంటే లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బంది కలుగుతుంది. మెయిన్లీ బ్రాడ్కాస్టర్స్ చాలా ఇబ్బంది పడాలి. సో ఇప్పటికే జియో హాట్స్టార్ వాళ్ళు చాలా నష్టాల్లో ఉన్నారు. మేము T20 వరల్డ్ కప్ టెలికాస్ట్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేశారు. బట్ మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాకపోవడంతో ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. జియో హాట్స్టార్ వాళ్ళు అయితే ఇప్పుడు T20 వరల్డ్ కప్ని ఖచ్చితంగా లైవ్ టెలికాస్ట్ చేసి తీరాలి. సో దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్ను శ్రీలంకకు మార్చినా లేకపోతే వేరే చోటుకు మార్చినా వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. అందుకే ఐసీసీ మరియు బీసీసీఐ కలిసి వేరే ప్లాన్ వేశారు. అంటే బంగ్లాదేశ్ మ్యాచెస్ని ఇండియాలోనే నిర్వహించబోతున్నారు, బట్ వేదికలు మార్చబోతున్నారు. సో ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే బంగ్లాదేశ్ మ్యాచ్లు 3 కోల్కతాలో ఉన్నాయి, అలాగే ఒకటి ముంబైలో ఉంది. బట్ వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆడమంటున్నారు కాబట్టి వేరే వేదికలకు మార్చడానికి ఐసీసీ ప్లాన్ చేస్తుంది, అది కూడా ఇండియాలోనే వేరే వేదికలు. సో దీనికోసం అయితే ప్రజెంట్ ఐసీసీ, కేరళ క్రికెట్ అసోసియేషన్, అలాగే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వీళ్ళిద్దరితో చర్చలు జరుపుతున్నారు. అంటే బంగ్లాదేశ్ మ్యాచెస్ని తిరువనంతపురంలో అలాగే చెపాక్ స్టేడియంలో పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. మెయిన్లీ చెపాక్లో చూసుకుంటే ఆల్రెడీ T20 వరల్డ్ కప్ మ్యాచెస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. దీంతో బంగ్లాదేశ్ మ్యాచెస్ అక్కడికి షిఫ్ట్ చేస్తే చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి. పైగా TNCA వాళ్ళు దీనికి సానుకూలంగా స్పందించారంట. మా దగ్గర చెపాక్ స్టేడియంలో 68 పిచ్చెస్ ఉన్నాయి, దీంతో బంగ్లాదేశ్ మ్యాచెస్ మా దగ్గర పెట్టినా సరే మేము వాటిని సమర్థవంతంగా నిర్వహించగలమని చెప్పి భరోసా ఇస్తున్నారు. సో దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ మ్యాచెస్ని చెన్నైకి మార్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సెకండ్ వెన్యూగా చూసుకుంటే తిరువనంతపురం పెట్టుకోవచ్చు. సో మహా అయితే బంగ్లాదేశ్ కోసం ఐసీసీ ఈ పని చేయొచ్చు. అంటే వాళ్ళు 4 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో 2 మ్యాచ్లు చెన్నైలో, 2 మ్యాచ్లు తిరువనంతపురంలో పెట్టచ్చు. లేదు ఇది కూడా పాసిబుల్ కాదనుకుంటే యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయి. అంటే వాళ్ళు కోల్కతా మరియు ముంబై ఈ 2 వేదికల్లోనే మ్యాచ్లు ఆడాలి. లేదు మేము ఆడడం వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామంటే వాళ్ళకే నష్టం కలుగుద్ది. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఫార్మర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఆల్రెడీ చురకలు అంటించాడు. మీరు ఏం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి, అంతేగాని పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి తన బోర్డుకి చురకలు అంటించాడు. అయితే దీనికి అగైనెస్ట్గా బంగ్లాదేశ్ క్రికెటర్స్తో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా తమీమ్ ఇక్బాల్ని ట్రోల్ చేశారు. కానీ రియాలిటీ చూసుకుంటే తమీమ్ ఇక్బాల్ చెప్పిందే జరుగుద్ది. బంగ్లాదేశ్ కనుక ఇండియాకి రామని చెప్పి బాయ్కాట్ చేస్తే వాళ్ళ ఐసీసీ మెంబర్షిప్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మెయిన్లీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే వార్షిక ఆదాయంలో 85% ఐసీసీ నుంచి వస్తుందంట. దీంతో ఐసీసీ కనుక రెవెన్యూని షేర్ చేయడం ఆపేస్తే వాళ్ళు అడుక్కుని తినాలి. సో మా అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ రాకపోతే ఇమీడియట్గా ఐసీసీకి కాస్త నష్టం కలుగుద్ది.
కానీ ఫ్యూచర్లో చూసుకుంటే మాత్రం దీనికి పరిణామాలు మామూలుగా ఉండవు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దివాలా తీసినా తీస్తుంది. సో దీని గురించి ప్రజెంట్ అడుక్కుని ఊరింటికి ఉడపక్కలోడు వచ్చాడనే సామెత బంగ్లాదేశ్కు మరి పాకిస్తాన్కి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఐసీసీ రెవెన్యూ షేర్ చేయకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ పొజిషన్లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వచ్చి సాయం చేస్తారంట. ఏంటో మరి పీసీబీ మరి బీసీబీ ఏదో క్రికెట్ వెళ్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు. సో ఇప్పటికైనా పీసీబీ మరి బీసీబీ పగటి కళలకు అంటం మానేసి వాస్తవంలోకి వస్తే బాగుంటుంది. అయినా పసికొనాలకి T20 వరల్డ్ కప్లోకి ఎంట్రీ ఇస్తూ కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేని స్థితిలోని 2 జట్లు ఇంతలా బిల్డప్ కొడుతున్నాయి. మరి దీని పిచ్ కాకపోతే ఏమంటారో వాళ్ళకే తెలియాలి. ఇక పిచ్ వల్ల పగటి కళలు పక్కన పెడితే మన టీమిండియా గురించి మాట్లాడుకోవాలి. ఈ 2026లో మన ప్లేయర్స్కి వరుస పెట్టి ఇంజరీలు అవుతున్నాయి. సో ఆల్రెడీ మనందరికీ తిలకవరం ఇంజరీ గురించి తెలుసు. అతనికి టెస్టిక్యులర్ టార్షన్ అయ్యింది. దీంతో సర్జరీ చేయించుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సర్జరీ కారణంగా ఇప్పుడు అతను T20 వరల్డ్ కప్ పార్టిసిపేషన్ డౌట్లో పడింది. ఆల్రెడీ న్యూజిలాండ్తో జరిపే 5 T20 సిరీస్లో మొదటి 3 మ్యాచ్ల నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. సో దీంతో ఇప్పుడు మన టీమిండియాకి T20 వరల్డ్ కప్లో ఒక మెయిన్ ప్లేయర్ మిస్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. అయితే సరిపోతున్నట్టు న్యూజిలాండ్తో జరిగిన మొదటి 1 డే మ్యాచ్లు చూసాం. T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్, అతను కూడా ఇంజరీ అయింది. ఇన్ఫాక్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సుందర్ అయితే సెకండ్ మరియు థర్డ్ 1 డే మ్యాచ్ నుంచి ఆల్రెడీ రూల్ అవుట్ అయిపోయాడంట. ఎందుకంటే అతనికి లెఫ్ట్ రిబ్ కేసులో ఇంజరీ అయిందంట. సో ఫస్ట్ 1 డే మ్యాచ్లో సుందర్ అయితే 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సైడ్ స్ట్రెయిన్ వస్తుందని చెప్పి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఫీల్డింగ్ చేయడానికి కానీ బౌలింగ్ చేయడానికి కానీ రాలేదు. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే ఎప్పుడో చివరిలో వచ్చాడు. హర్షిత్ రాణా తర్వాత వచ్చాడు. అండ్ బ్యాటింగ్ చేసే టైంలో అతను చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేయడం చూసాం. సో దీంతో ఇప్పుడు సుందర్ ఇంజరీ మన టీమిండియాకు ఒక కొత్త తలపోటుని తీసుకొచ్చింది. ఎందుకంటే సుందర్ కూడా మనకి T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న మెంబరే. పైగా మనకి స్క్వాడ్లో కనిపిస్తున్న ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ అతను ఒక్కడే. ఈవెన్ తిలక్ వర్మ కూడా సుందర్ లాగానే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేసే బౌలర్. ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తారు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తారు. దీంతో ఇద్దరు ఇంజరీ బారిన పడడం మన టీమిండియాకు చాలా అంటే చాలా హెడ్డెక్గా మారింది. ఒకవేళ వీళ్ళిద్దరు కనుక ఫిట్గా లేకపోతే మన టీమిండియాకి స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఏదో తిలక్ వర్మకి శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మంచి రీప్లేస్మెంట్ ప్లేయర్ ఉన్నాడు. బట్ సుందర్కి చూసుకుంటే మాత్రం అంత స్ట్రాంగ్ రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరో కనిపించట్లేదు. సో దీంతో మన టీమిండియా T20 వరల్డ్ కప్ ఆడే ప్లేయర్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ప్రజెంట్ ఈ 1 డే సిరీస్లో చూసుకుంటే సుందర్తో పాటు హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అలాగే హర్షిత్ రాణా వీళ్ళ ముగ్గురు కూడా T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న మెంబర్సే. దీంతో వీళ్ళ ముగ్గురు ఫిట్నెస్ విషయంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేలు హర్షిత్ రాణా కూడా ఫస్ట్ 1 డే మ్యాచ్లో బ్యాటింగ్ చేసే టైంలో కాస్త ఇంజరీకి గురయ్యాడు. ఆ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేస్తున్నప్పుడు ఆక్వర్డ్గా డైవ్ చేశాడు. దీంతో అతని షోల్డర్కి ఇంజరీ అయినట్టు అనిపించింది. సో దీంతో మన టీమిండియా T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్ అయితే రొటేట్ చేస్తూ ఉండాలి. అఫ్కోర్స్ హర్షదీప్ సింగ్ గడిదిరిగే పెద్దగా ఛాన్సెస్ ఇవ్వట్లేదు అనుకోండి. కానీ సుందర్ మరియు హర్షిత్ రాణా మాత్రం గట్టిగా పుష్ చేస్తున్నారు. దీని విషయంలో మన టీం మేనేజ్మెంట్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎనివే ప్రస్తుతానికి అయితే సుందర్ మోస్ట్ లైక్లీ సెకండ్ మరియు థర్డ్ 1 డే మ్యాచెస్కి అవైలబుల్గా ఉన్నాడు. దీంతో మన వల్ల అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడించేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఏదో మనకి స్క్వాడ్లో చూసుకుంటే స్పిన్నర్స్ ఎక్కువ లేరు కాబట్టి ఒక రీప్లేస్మెంట్ ప్లేయర్ని తెచ్చుకుంటే బెటర్ ఏమో. అంటే జడేజా మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఉన్నారు. బట్ వీళ్ళు ముందు చెప్పినట్టు కుల్దీప్ యాదవ్ T20 వరల్డ్ కప్లో ఉన్న ప్లేయర్. దీన్ని అతను కూడా రొటేట్ చేస్తూ బాగుంటుంది. సో దీంతో ఒకవేళ సుందర్ అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోతే మన వాళ్ళు వేరే ప్లేయర్ని తెచ్చుకోవాలి. అది కూడా ఒక స్పిన్నర్ని తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఆర్ఆర్ అక్షర్ పటేల్ని తీసుకున్నా పర్వాలేదు. అతనికి అయితే ఫిట్నెస్ విషయంలో మరీ అంత ఎక్కువ సమస్యలు. ఎందుకంటే అక్షర్ పటేల్ కంటిన్యూస్గా 3 ఫార్మాట్స్లో ఆడుతున్న ప్లేయర్ కాదు. ఇక ఇవే కాకుండా మన టీమిండియాకి మరో ఇంజరీ స్కేర్ కూడా తగిలింది. రిషబ్ పంత్ మొత్తం 3 వన్డేల నుంచి కూడా రూల్ అవుట్ అయిపోయాడు. అది కూడా అతనికి ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఇంజరీ అయిందంట. సో ఫస్ట్ 1 డే మ్యాచ్ కోసం అయితే పంత్ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాడు. అండ్ ఆ సెషన్లో చూసుకుంటే అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాల్ గట్టిగా అతని రిబ్ కేజ్ మీద తగిలిందంట. దీంతో రిషబ్ పంత్ చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ వెంటనే ప్రాక్టీస్ ఆపేశాడు. అలాగే అతని స్కాన్స్కి పంపారు. అండ్ ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో చూసుకుంటే అతనికైతే మజిల్ టీర్ అయిందంట. సో ఇంజరీ కారణంగానే పంత్ అయితే 1 డే సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ అతనికైతే ఇంజరీ హీల్ అవ్వడానికి 10 రోజులు పడుతుందంట. అండ్ దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి 4 వారాల సమయం పట్టొచ్చంట. సో దీనివల్ల పంత్ వెంటనే 1 డే సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. అండ్ మన వాళ్ళు అతనికి రీప్లేస్మెంట్గా ఆల్రెడీ ధ్రువజర్ని తీసుకున్నారు. అండ్ అతను ఇప్పుడు స్క్వాడ్తోనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 1 డే మ్యాచ్లో డగౌట్లో కూడా కనిపించాడు. బట్ ఎనివే రిషబ్ పంత్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు కాబట్టి ఇంజరీ పెద్దగా హైలైట్ అవ్వలేదు. వేరే తిలక్ వర్మ మరియు సుందర్ చూసుకుంటే మనకి T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న మెంబర్స్. మళ్ళీ తిలక్ వర్మ ప్లేయింగ్లో ఆడే ప్లేయర్. దీంతో మన టీం మేనేజ్మెంట్ వాళ్ళ ఫిట్నెస్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. అలాగే ముందు చెప్పుకున్నట్టు T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ను ఈ 1 డే సిరీస్లో ఎక్కువగా పుష్ చేయకూడదు. వాళ్ళకి అవసరమైతే 1-2 మ్యాచ్ల నుంచి రెస్ట్ ఇచ్చినా పర్వాలేదు. సో మోస్ట్లీ మనకి 1 డే టీంలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు కూడా T20 వరల్డ్ కప్లో లేరు. కేవలం సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఈ 4 మాత్రమే ప్రజెంట్ 1 డే స్క్వాడ్లో ఉన్నారు. దీని 4 ఫిట్నెస్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే సరిపోద్ది. చూడాలి మరి మన టీం మేనేజ్మెంట్తో పాటు బీసీఐ వీళ్ళ విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారనేది.